వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం, ప్రారంభించుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీరు నాతో మాతో మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యం చేత మండించబడి కలుగు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు, మరొకసారి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ క్రైస్తవ కుటుంబానికి వెళ్ళినా బాప్తిస్మం పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళ పాపం చేయట్లేదా? సేవకులు బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపం చేయట్లేదా? క్రైస్తవులు పాపం చేస్తున్నారు, సంఘ పెద్దలు పాపం చేస్తున్నారు, కొంతమంది దైవ సేవకులు పాపం చేస్తున్నారు. మీరు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు అంటున్నాడే. ఇందులోని ఉద్దేశం, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఇచ్చే పాస్టర్ గారు అడుగుతాడు, నువ్వు యేసు క్రీస్తును స్వరక్షకునిగా నమ్మి నీ పాపమును ఒప్పుకొని ఆయన యందే నివసించడానికి ఇష్టపడుతున్నావా అంటే అతడు తన నోరు తెరచి అవును అంటాడు. తలూపితే ఒప్పుకోరు పాస్టర్. ఆయన వచ్చు పర్యంతము దేవుని సంఘములకు వెళుతూ వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయన కొరకే బ్రతుకుతూ ఈ లోక ఆచారం అనుసరించకుండా ఉంటావంటే వాళ్ళు అవునని చెప్తారు. ప్రభువు నీ నిమిత్తమై త్వరలో రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. అందుకు నువ్వు సిద్ధపడి ప్రభు కొరకు అవసరమైతే ప్రాణం పెట్టుటకు ఇష్టపడతావంటే వాళ్ళు ఏమంటారండి? ఇప్పుడు ఎవరు మాట్లాడమన్నారు? అవును. మరి దేవుని ఎదుట, సంఘం ఎదుట బాప్తిస్మం ఇస్తాడు దైవ సేవకుడు. నీ నోటి మాటను బట్టి, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి ఆకాశము భూమి సాక్షిగా, సంఘము సాక్షిగా, దైవ సేవకుల సాక్షిగా, నీ కుటుంబం సాక్షిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను అని నీటిలో ముంచెను. ఇంతమంది సాక్షులు ఉండగా ప్రభువును ఒప్పుకొని నమ్మిన నీవు మరలా ఎందుకు పాపం చేస్తున్నావు? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడంటే, మరి బాప్తిస్మం పొందిన నన్ను అందరూ ఏమని పిలిచారంటే నూతన జన్మ నీకు వచ్చిందన్నారు. మరలా పాపం ఎందుకు నన్ను ఏలుతుంది? పాపమునకు నా మీద అధికారం మరలా ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు శరీర సంబంధమైన మరణమును కలిగిన నేను ప్రభువును అంగీకరించి పాపము చేస్తూ ఆత్మ సంబంధమైన మరణమును కలిగి ఉండట భయంకరము కాదా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? క్రైస్తవమైన మనం ఏం చేస్తుంది? అందుకే ఒక చక్కటి మాట బైబిల్లో దేవుడు రాయించాడు. మీరు బాగా గమనించండి. ఒకడు క్రొత్తగా అనే దగ్గర ఒక నెంబర్ వేసి క్రింద ఫుట్ నోట్ ఏం రాశాడు చదవండి. ఏమనుందండి? పై నుండి జన్మించితేనే కాదు. ఇది దీని భావం. చాలా మంది సర్టిఫికేట్ కోసం బాప్తిస్మం తీసుకున్నారు. ఆశగారు తీసుకోమన్నారు కాబట్టి బాప్తిస్మం తీసుకుంటారు. తల్లిదండ్రులు బాధపడుతున్నారని బాప్తిస్మం తీసుకుంటారు. ఏదో ఒక అవసరం, పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకున్నాను. నేను ఒక రోజు ఒక పెళ్లికి అటెండ్ అయ్యాను. మెసేజ్ ఇవ్వడానికి పిలిచారు పులివెందుల. వాక్యం అయిపోయింది, వాళ్ళకి పెళ్లి చేయాలి. పాస్టర్ గారు అందరి ముందు అడుగుతున్నాడు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నాను? ఆయన తీసుకున్నాను. అబ్బాయిని అంటే తీసుకోలేదు. ఏం చేయాలి? వెంటనే బేసిన్లో నీళ్ళు తెప్పించి బాప్తిస్మం చిలకరింపించేసారు, పెళ్లి చేశారు.
బాప్తిస్మం అంటే మన ఉద్దేశంలో మత మార్పిడి, లేకపోతే సంఘ సభ్యత్వం, కొన్ని అవసరాల కొరకు బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉంటారు. బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రోమ 6వ అధ్యాయం చూడండి. రోమ పత్రిక 6వ అధ్యాయం. రోమ పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి నేను చదువుతున్నానండి, గమనించండి. రోమ 6:3 నుండి చదువుతున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. బాప్తిస్మం అంటే పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసు పాపుల కొరకు ఎలాగూ మరణించెనో అలాగే ప్రతి వాడును తన పాపములను మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానునిగా లేపబడుట. అందుకే కొలస్సీ 3వ అధ్యాయంలో అంటాడు, పైనున్న వాటిని వెలుగుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొంది. బైబిల్ చెప్తున్న మాట, యు ఆర్ డెడ్ టు ద వరల్డ్. నువ్వు లోక విషయంలో మరణించిన వ్యక్తివి. పాపమునకు నీ మీద అధికారము లేదు. పోయినసారి చెప్పుకున్నా, మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉందో? పాపము సాతానుడు చేయించడండి. మీకు గుర్తుందా పోయిన వారం వాక్యం? పాపము సాతానుడు చేయించడు మనతోటి. వాడొచ్చి పట్టుకొని పాపం చేయమని చెప్పడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనమే పాపమునకు ఇష్టపూర్వకంగా అమ్ముకుంటుంది. మనమే మన జీవితాన్ని పాపమునకు అమ్మి వేసుకుంటున్నాం. మనలను సాతానుడు తన నిమిత్తమై కొనుక్కుంటాడు. యేసయ్య మన కొరకు ప్రాణము పెడితే మనము సాతానికి అమ్మి వేస్తే వాడు మనం కొనుక్కుంటాడు. నేను ఒకసారి చదివాను, ఇంతకుముందు మీకు చెప్పానేమో నాకు జ్ఞాపకం లేదు. యాక్ట్స్ అనే ఒక మ్యాగజైన్ ఉంది. అందులో ఏం చదివానంటే, కొన్ని కంట్రీస్ లో కొన్ని ఏరియాస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒకడు తన పాపములను ఒప్పుకొనుట కాదు, తాను పాపము చేయ నిమిత్తమై తన ప్రాణము నమ్మి వేసుకుంటాడు. సాతాను అనేటువంటి అక్కడ ఉన్న సాతానుడు ఉన్నాడని వెళ్ళి ఆ సాతానుడితో అంటాడంట, నీవు నన్ను లోకానుసారముగా దీవించిన ఎడల, గివ్ మీ ఎవ్రీథింగ్ దట్ ఐ నీడ్. ఈ లోకములో ఘనుడుగా, ధనవంతుడిగా, దీవించబడిన వాడుగా ఉండడానికి నీవు నాకు అవసరమైన వాటిని ఇచ్చినట్లా. మీకు గుర్తుందండి, యేసయ్య శోధించబడినట్లు కొండ మీదకి తీసుకొని పోబడి సాతానుడు ఏమి చూపించాడంట? లోకమంతటిని చూపించాడు. బైబిల్ ఏముందంటే, లోకమంతటిని మాత్రమే కాదు, దాని మహిమను కూడా చూపించాడు. నీవు నాకు మొక్కిన ఎడల ఇదంతయు నీదే. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి అడుగుతారంట, నువ్వు నాకు ఇస్తే నా జీవితంలో ఒక 10 years, 5 years, 20 years నీకు ఇచ్చేస్తా. వాళ్ళు నిజంగానే దీవించబడతారట. కానీ వాళ్ళు తమ ఆయుష్ను పోగొట్టుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు సాతానుడు వారిని ఎవ్రీడే వాళ్ళని పీడిస్తాడట, అడుగుతుంటాడట, యువర్ టైమ్ హస్ కమ్, ప్రాణమును నాకు ఇవ్వాలి. బైబిల్లో మనం చూస్తాం, ఒకడు బాగా ఆస్తి వచ్చింది ఆ సంవత్సరం, తన కొట్లను పడగొట్టి నూతన కొట్లను కట్టించుకున్నాడు. తనతో అనుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు కావాల్సిన ఆస్తి నీకు సమకూర్చబడినది, సంతోషించుము, తినుము, చాలు. ప్రభు ఆ రాత్రి అతనితో మాట్లాడిన మాట,
వెర్రివాడా, thou fool, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను అనలా, నువ్వు దీనిని సంపాదించుకోవడానికి ఎవరికి నీ ప్రాణమును అమ్మి వేసావో వాళ్ళు అడుగుతున్నారు, గివ్ మీ యువర్ లైఫ్, గివ్ మీ హిస్ లైఫ్ అని. మరి నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు అమ్ముకున్నావు, వాడికి నీ ప్రాణం ఇచ్చేస్తాను, నీవు సంపాదించినవి ఎవరి వగును? అందుకే బాప్తిస్మం అంటే నీటిలో మునిగి లేవడం కాదండి. బాప్తిస్మం అంటే నీటిలో మునిగి లేచి తెల్లని వస్త్రాలు వేసుకొని పాస్టర్ గారి చేతి నుంచి ప్రార్థన చేయించుకోవడం కాదు. బాప్తిస్మం అంటే సంఘ సభ్యత్వము కాదు. బాప్తిస్మం అంటే ప్రభు యొద్ద నుండి తిరిగి జన్మించిన నూతన సృష్టి. సృష్టి అనే మాటకు అర్థం చెప్పాడు. సృష్టి అంటే ఏమీ లేని దానిలో నుంచి ఒక దానిని తీసుకుని. కొరింథీ మొదటి 2వ పత్రిక 5:17 ఏముంది చదవండి. కొరింథీ 2వ పత్రిక 5:17 పౌలు కొరింథీయులకు రాసిన సెకండ్ ఎపిసోడ్ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. చాలండి. ఎవడైనా క్రీస్తును నమ్మిన ఎడల అనలేదు. ఎవడైనా క్రీస్తులో బాప్తిస్మము పొందిన ఎడల అనలేదు. ఎవడైనా క్రీస్తుకు ప్రార్థించిన ఎడల అని లేదు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే క్రీస్తు నందు ఉన్న ఎడల. ఇఫ్ యు ఆర్ ఇన్ హిమ్, క్రీస్తులో అంటే అర్థం ఏంటంటే క్రీస్తునకు కలిగినటువంటి మరణ పునరుద్ధాన అనుభవమును నీవు అనుభవించిన ఎడల, క్రీస్తు మరణమును క్రీస్తు పునరుద్ధానమును నీవు అనుభవిస్తే అప్పుడు నీవు నూతన సృష్టి. గమనించండి, ఇక్కడ మాట చెప్తాను. యేసయ్యను సిలువ వేశారు, యేసయ్య చనిపోయారు. ఆయన అన్నమాట ఏంటంటే సిలువ మీద చివరిగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు మరణించారండి. చాలా మంది అంటారు యేసయ్య సిలువ మీద మరణించలేదు, కోమాలోకి వెళ్ళాడు, సమాధిలో పెట్టాక లేచి కాశ్మీర్ వచ్చాడు. ఈ రాంగ్ టీచింగ్ చాలా. యేసు మరణించెను. ఒక ఆయన అన్నాడు, ఒక క్రైస్తవ సేవకుడు పుల్పిట్ మీద వేదిక మీద ఉండగానే చేరిన జనాంగం అంటాడు, యేసు చచ్చిపోలేదనడానికి బైబిల్లో రుజువు ఉందండి అన్నాడు. ఏంటి అది అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే తను యోనాతో పోల్చుకున్నాడు. యోనా ఎలాగునా చేప మత్స్య గర్భములో 3 రోజులు ఉన్నాడో అలాగే నేను భూమి గర్భంలో ఉంటానని యేసయ్య అన్నాడు కదా. యోనా చచ్చిపోలేదు, యేసయ్య చచ్చిపోలేదు. యోనా చనిపోలేదు, యేసయ్య చనిపోలేదు. క్రైస్తవులు చాలా మంది అదే అనుకుంటారు, యోనా చచ్చిపోలేదు, ఎందుకంటే 3 రోజులు బయటకు వచ్చాడు. చాలా మందికి అదే ఉద్దేశం. బైబుల్ చదవండి, యోనా గ్రంథము 2వ అధ్యాయము చదవండి. బైబుల్లో యోనా మరణించి పాతాళ గర్భములో నిలబెట్టాడు. ఎవరంటారు పాతాళంలోకి? ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడండి? పాతాళం. భూమి గడియలు వేయబడి ఉన్నవి అన్నాడు. పాతి పెట్టబడిన వాడు చెప్పే మాట. యోనా వాస్ డెడ్. యోనా మరణించాడు, దేవుడు అతనిని తిరిగి బ్రతికించాడు. అది పునరుద్ధానము కాదు, పునరుజ్జీవము. లాజరు చనిపోయి లేచాడు, పునరుజ్జీవం. దొర్కా చనిపోయి లేచింది, పునరుజ్జీవం. నాయిని విధవరాలి కుమారుడు చనిపోయి లేచాడు, పునరుజ్జీవం. పునరుద్ధానుడు అనగా ఇక మరణమునకు తన మీద అధికారం లేదు, అతడు పునరుద్ధానుడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు. క్రీస్తు నందు జన్మించిన వాడు అనగా క్రీస్తు నందు మరణ పునరుద్ధాన అనుభవము కలిగిన, బాప్తిస్మము నిజమైన బాప్తిస్మం పొందినవాడు పునరుద్ధానుడు. ఆమేన్. రోమా 8వ అధ్యాయంలో ఉంటుందండి.
క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ నాలో ఉంటే, క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ నాలో ఉంటే సావునకు లోనైన నా శరీరము క్రీస్తుతో కూడా జీవిస్తుంది. దేవుని బిడ్డ, నీకు తెలుసా, యేసునందు నిజముగా విశ్వాసించి తిరిగి జన్మించిన వాడు పునరుత్థానుడు. నేను పునరుత్థానుడని. అదేంటి ఇంకా బ్రతికే ఉన్నావు కదా అని అడగవచ్చు. పునరుత్థానుడంటే అర్థమేంటో తెలుసా? ప్రభు రాకడ సమయమునందు ఆయన పిలుపుని విని లేచి ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడువాడు పునరుత్థానుడు. నువ్వు పునరుత్థానుడివి. మా కొంచెంసేపు సైలెంట్ ఉంచండి బాబు. నీవు కూడా పునరుత్థానుడవే. మరి పునరుత్థానుడు పాపం ఎలా చేస్తాడండి? పునరుత్థానుడు పాపం ఎలా చేస్తాడు? యేసయ్య మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున లేచాడు, మరి వచ్చి ఆయనను కావలివాడు అనుకుంది. ఎందుకని? నాలాగే కనిపిస్తున్నాడు. పునరుత్థానుడైనను ఇప్పుడు ఎలా మనం ఉన్నాం అలాగే కనిపించాడు. వెళ్ళి కావలివాడు అనుకుని అడిగింది, యేసయ్యని ఎక్కడికల్లా తీసుకెళ్ళావా? ఆయన అన్నాడు, మరియా. ఆమె రబ్బూని అనే దగ్గరికి రాబోతే ఆయన అన్నాడు, నన్ను తాకు. ఆమె ఎందుకు తాకూడదు? నేను ఇప్పుడు నరుని కాను, పునరుత్థానుడు. నా తండ్రి యొద్దకు వెళ్ళి వస్తేనే నన్ను తాకాలి. నేను ఐ హ్యావ్ టు గివ్ రిపోర్ట్ టు మై ఫాదర్. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పునరుత్థానం అంటే మరణమును జయించాను, మరణించు వారు రక్షించబడుటకు వారి కొరకు నా ప్రాణమును పెట్టాను. పునరుత్థానుడను గనక అనేకులు పునరుత్థానులగునట్లు నేను మరలా వెళ్ళి ఈ సాక్ష్యమును కనపరచాలి. తండ్రి యొద్దకు వెళ్ళే చోట నన్ను తాకు. పునరుద్ధానునికి మామూలు వ్యక్తికి ఉన్న తేడా ఏంటంటే, ఆ తలుపు లోపలికి మీరు రావాలంటే తలుపు తీసుకొని రావాలి. ఎందుకని? బికాజ్ వీ హ్యావ్ బోన్స్. కానీ పునరుద్ధానుడు తనలో ఎముకలు ఉండగానే తలుపు మూసి ఉండగా లోపలికి రాగలడు. యేసుక్రీస్తుకి ఎముకలు లేవా? పునరుద్ధానుడైనప్పుడు ఉన్నాయి. బైబిల్ ఆయనే చెప్పాడు, నాలో ఎముకలు ఉన్నాయి చూడండి. మరి తలుపు మూస్తుండగా ఎలా లోపలికి రాగలిగాడంటే అదే పునరుత్థాన అనుభవంలో ఒక భాగం. రక్షించబడిన వాడు బాప్తిస్మము పొంది పాపము చేస్తే రక్షించబడిన వాడు కాదు. అందుకే నీటి బాప్తిస్మం అనేది ఒక గుర్తు మాత్రమే. మరి ఏంటి పునరుత్థానం అంటే? బాప్తిస్మం, ఇక్కడ రాయబడిన బాప్తిస్మం ఏంటి? కొత్తగా జన్మించుట అంటే ఏంటి? నూతన సృష్టిగా లేని దానిని ఈ లోకంలో దేవుడు నిన్ను తీసుకుని రావడం. యేసుక్రీస్తు వారు మరణమునకు ముందు ఒకలాగున్నారు, పునరుద్ధానుడైన తర్వాత he was little different. ఇప్పుడు ఎక్కడున్నాడండి యేసయ్య? తండ్రి దగ్గర నిలవబడి విజ్ఞాపనం చేయొచ్చు. ఏ రూపముతో? నీ కొరకు నా కొరకు పొందిన గాయముల రూపంతో. పునరుద్ధానుడైనను ఆయన గాయములు కలిగి దానిని సాక్ష్యముగా తండ్రికి చూపిస్తూ మన కొరకు ప్రార్థన చేస్తుంటే we don't care him. మనం ఆయన్ని పట్టించుకోం. ఆయన చేస్తున్నాడు ప్రార్థన కనుక లెట్ మీ సిన్, నా పాపాలను చేయనివ్వండి, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. పాపం ఎలా చేయడానికి దేవుడు ఒప్పుకుంటాడంటే దేవుడు ఒప్పుకోడు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, గుర్తుందా? షార్ట్ మెసేజ్ లో ఏమని? కృప అంటే క్షమాపణ కాదండి. చాలా మంది అనుకుంటారు దేవుని కృప అంటే క్షమించబడట కాదు. కృప అనే మాటకు అర్థం ఏంటంటే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని అక్కడ దాచిపెడుతున్నాడు. నీకు అవకాశం మారు మనసు పొందడానికి. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చిన నువ్వు మారు మనసు పొందకపోతే
కృప పేరుతో దాచిపెట్టిన ఈ పాపాలు నీ మీదకు తీసుకొస్తాయి. నేను ఒక పాపం చేశానండి, ఈ పాపానికి దేవుడు వెంటనే శిక్షిస్తే ఒక శిక్షతో పోతుంది. దాచిపెట్టి నేను మారు మనసు పొందకపోతే తెచ్చే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం చివరి వచనం. తన కార్యము ముగించు వరకు తన హృదయ ఆలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. గ్రహించుదు. తర్వాత మాట, యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్కు ఇదే. దేవుని వాక్యము, వాక్కు అనే మాటకు అర్థమేంటో తెలుసా? ఇట్ కెనాట్ బి ఆల్టరేటెడ్. దాన్ని మనము మనకిష్టమైనట్టుగా మార్చుకోలేము. ఇట్ కెనాట్ బి మ్యానిపులేటెడ్. మనకిష్టమైన అర్థం చెప్పి దాన్ని మనం మార్చుకోలేము. దేవుని బిడ్డ కొత్తగా జన్మించుకంటే పై నుండి మరలా భూమి మీదకు వచ్చు. పై నుండి మరలా భూమి మీదకు వచ్చిన అర్థం కాక నికోదేమన్నాడు, ఒక ముసలివాడు మరలా తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాడండి? రెండవ మారు జన్మించుట సాధ్యమా? మనం చదువుకున్నాం. ఒక ముసలివాడు తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాడు? రెండవ జన్మ ఏదైనా ఉందా? చాలా మంది క్రైస్తవులు నమ్మి ఒక బలహీన ఆచారం ఏంటో తెలుసా? ఇక్కడ రాస్తాడు దేవుడు అని. ఎంతమందికి ఇష్టమో ఆ మాట చెప్పడం. ఎందుకంటే తప్పించుకోవచ్చు, పాపం తప్పించుకోవచ్చు, తీర్పు తప్పించుకోవచ్చు. ఇంకొంతమందికి ఇష్టమైన మాట, పోయిన జన్మలో ఏం పాపం చేశాను కదా. పాపం చేసామని నమ్ముతారు కానీ పోయిన జన్మలో పుణ్యం చేసామని ఉన్నాను. జన్మలు లేవండి, జన్మలు లేవు. దేవుడు నీకు ఇచ్చింది 2 పుట్టుకలు. ఒకటి తల్లి గర్భంలో పుట్టుక, 2 క్రీస్తు ప్రక్క పొడవబడిన గాయములో నుంచి పుట్టుక. పై నుండి జన్మించుట అనే మాటకు అర్థం ఏంటంటే శరీర సంబంధమైన ప్రతి దానిని సిలువ వేసి నా నిమిత్తము మరణించుటకు తనను తాను మరణమునకు అప్పగించుకున్న క్రీస్తు పునరుద్ధానములో తిరిగి జన్మించుటే పై నుండి జన్మించు. అది నికోదేముకు అర్థం కాదు. నికోదేమన్నాడు, మరలా నేను ఎలా జన్మిస్తాను? అప్పుడు ప్రభు చెప్పిన మాట మరొకసారి చదువుకుందాం. చూడండి, 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. బాగా గమనించండి, ఇక్కడ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొత్తగా జన్మించుటాన్ని 3వ వచనంలో చెప్పాడు. 5వ వచనంలో దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నాడు. ఏమని? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా. చాలా మంది క్రైస్తవులకి నీటి మూలముగా పుట్టుట తెలుసు, ఆత్మ మూలముగా పుట్టుట తెలియలేదు. బాప్తిస్మము పొందాను అంటే నీటి మూలముగా నేను తిరిగి జన్మించాను. మరి ఆత్మ బాప్తిస్మం పొందేవా? ఆత్మలో తిరిగి జన్మించేవా? ఆత్మలో పునరుద్ధానము అనుభవములో కొనసాగుతున్నావా? నీటిలో జన్మించుట ఒక భాగము మాత్రమే, ఆత్మలో జన్మించుట ఫైనల్ బాప్తిస్మం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకో బాప్తిస్మం ఉందండి. అదేంటో తెలుసా? అగ్ని బాప్తిస్మం. ముందు నీటి బాప్తిస్మం, తర్వాత ఆత్మ బాప్తిస్మం ఉండాలి, ఆ తర్వాతే అగ్ని బాప్తిస్మం. నీకు నీటి బాప్తిస్మం ఉంది, మంచిదే. నీటి బాప్తిస్మం అంటే యేసు మరణములోను, యేసు పాతి పెట్టబడుటలను, యేసు పునరుద్ధానములోను పాలు పంపులు పొందుట. సాదృశ్య రూపకముగా యేసు మరణము, పాతి పెట్టబడుట, పునరుద్ధానంలో పాలు పంపులు పొందుట నీటి బాప్తిస్మం. మరి ఆత్మ బాప్తిస్మం అంటే? ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటో తెలుసు?
యేసయ్య బాప్తిసం పొందిన తర్వాత 40 days అరణ్యంలోకి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవడానికి. సాతాను 40 days శోధించాడు. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడండి? మళ్ళీ సైలెంట్. వచ్చిన తర్వాత ఏం చేశాడండి? దేవుని పరిచర్య చేశాడు. దేవుని పరిచర్య చేస్తూ ఎన్నో శోధనలను ఎదుర్కొన్నాడు. ఆ శోధనలన్నిటిలో పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన శిలువకు ఎక్కునంత వరకు తన జీవితాన్ని, తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. యోహాను సువార్తలో అంటాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించింది? శిలువను ఎక్కినప్పుడు తాను చేసిన మొదటి ప్రార్థన, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగుదలకి వెళ్ళి క్షమించండి. 6వ మాట సమాప్తమైనది. 7వ మాట తండ్రికి ప్రాణమును. దేవుని సంఘమా, యేసయ్య బాప్తిస్మము పొంది అరణ్యములోకి వెళ్ళినప్పుడు ఆత్మలో సంపూర్ణుడకు తాను దేవుడుగా అక్కడ ప్రారంభమైన ఆత్మ బాప్తిస్వము, నీటి బాప్తిస్వము నీటిలో నుంచి లేవగానే అయిపోయింది అనుకుంటాం. కానీ ఆత్మ బాప్తిస్వం స్టార్టెడ్ when he went to give himself to the Lord. అక్కడ ప్రారంభమై శిలువ మీద ఆయన సమాప్తమైనదని పలికినప్పుడు తెలుస్తుంది. It took Jesus 3.5 years. యేసు క్రీస్తుకి ఆత్మ బాప్తిస్వం ప్రారంభమై ముగియడానికి 3.5 సంవత్సరాల కాలం పట్టింది. ఎంతమంది క్రైస్తవులు ఈ బాప్తిస్వం పొందుతున్నారు? అసలు ప్రభు పిలుపే తెలియదు క్రైస్తవులకి ఈరోజు. నేను అడుగుతాను చాలా మంది క్రైస్తవులని, ప్రభువు నీకు బాప్తిస్వం ఇప్పించాడు కదా, ఎందుకు తీసుకున్నావో నీకు తెలుసా? ఎందుకు తీసుకోవడం ఏంటంటే యేసయ్యను నమ్ముకున్నాను కాబట్టి తీసుకున్నాను. అది తప్పు. యేసయ్యను నమ్ముకున్నాను కాబట్టి బాప్తిస్వం తీసుకోవడం అంటే అది కాదు కదా. ఇది రిలీజియస్ ఆచారం కాదు. ఎందుకు తీసుకున్నావంటే నిన్ను సృజించిన వాడు నీకిచ్చిన పిలుపును నువ్వు గుర్తించి ఆ పిలుపులోని ప్రతిష్ఠితను కొనసాగించడానికి బాప్తిస్వం అనే కార్యక్రమంలో నువ్వు పాల్గొంటున్నావు. ఎవరికైనా పెళ్లి చేయాలంటే మనం ముందు ఏం చేస్తామండి? సంబంధం వెతుకుతాం, పెళ్లి చూపులు జరుగుతుంది, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఆ తర్వాత ప్రధాన కార్యక్రమం, ఆ తర్వాత పెళ్లి కదండి. ప్రభువునందు నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఆయన నీకు రింగు పెట్టినట్టు నీవు నా వాడవు, నీవు నా దానవు. చిన్నకుమారుడు తప్పిపోయి వచ్చాడు. తండ్రి దూరంగా ఉన్నప్పుడే వెళ్ళి పరిగెత్తి పైన పడి ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత తీసుకొచ్చి స్నానం చేయించాడు, పై వస్త్రం ఇచ్చాడు, కాళ్ళకు చెప్పులు ఇచ్చాడు. తర్వాత ఏమిటో తెలుసండి, అతని వేలికి ఉంగరం, కుమారత్వమును తిరిగి ఇచ్చి ఆ ఉంగరము తొడగబట్టే తండ్రి బల్ల మీద భోజనం చేయగలిగాడండి. బాప్తిస్వం అనేది నీవు నా దానవు అని నీకు ప్రతిష్ఠితనిచ్చుట. అక్కడ ప్రారంభమైన నీ ఆత్మీయ పరిచయం, నీ వివాహ ప్రయాణం, నీ వాగ్దాన ప్రయాణం, ప్రభువు కొరకు ప్రాణం పెట్టు వరకు పరిశుద్ధతలో కొనసాగుతా ఆత్మ బాప్తిస్వం. ఆత్మ బాప్తిస్వం అనేది నీవు బ్రతుకుచున్న క్రైస్తవ బ్రతుకండి. ఏ రోజు నువ్వు బలహీన పడితే ఆ రోజు నీవు నీ ప్రియుని ఎవరికి ప్రధానము చేయబడ్డావో ఆ పురుషుని, నీ వరుని నీవు సిగ్గుపరచుట. ఆత్మ బాప్తిస్వం అనేది ఒక క్షణములోనో ఒక పూటలోనో ముగిసేది కాదు. నీటి బాప్తిస్వము పొందిన రోజు నుండి శిలువ మీద ప్రభు ప్రాణము పెట్టినట్లుగా ప్రభు కొరకు నీ ప్రాణమును అర్పించున్నంత వరకు కొనసాగించేది ఆత్మ బాప్తిస్వం. నీటి బాప్తిస్వం పొందినవాడు ఒకడు తప్పు చేస్తే నేను
మనసులో బాధపడవచ్చు. అంత మాత్రం చేత నేను వాణిని వెంబడించకూడదు కదా, నా బలహీన బ్రతుకును అతను బట్టి కొనసాగించకూడదు కదా. తాను పడిపోయినప్పుడు నేను అతని కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి, అతనిని వాక్యము చాలా బలపరుచుకున్నట్టు నేర్చుకోవాలి తప్ప నేను అతనిని బట్టి నేను బలహీనపడితే ప్రభువుకి ఏమి లెక్క చెప్తానండి. నాకు ఇష్టమైన గద్దింపు బైబిల్లో ఒక చోట ఉంది, నేను ముగించేస్తాను. ఆ గద్దింపు ఏంటంటే, యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నారు. అటు ఒక దొంగ, ఇటు ఒక దొంగ ఉన్నారు. ఒక దొంగ ప్రభువుని హేళన చేస్తున్నాడు, నువ్వు క్రీస్తు అయితే నువ్వు దిగిరా, మనల్ని కూడా తెచ్చు. రెండవ దొంగ ఆ దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవునికి భయపడవా? Do you not fear God? శిలువ మీద వేలాడుతూ కూడా ఆయనను హేళన చేస్తున్నాడే. మనమైతే తప్పు చేసి శిలువనెక్కాం, ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప గద్దింపు. మన జీవితాలలో చాలాసార్లు ఆత్మ బాప్తిస్మములో ప్రారంభమైందన్న సంగతే మనకు తెలియదు. బాప్తిస్మములో పరిపూర్ణుల మొదటికు మన ప్రయాణాన్ని, క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామన్న సంగతే మనకు తెలియదు. ఇంకెప్పుడండి ఆత్మ బాప్తిస్మం ఉంటే? ఇంకెప్పుడు ఆత్మ బాప్తిస్మం? అందుకే చివరిలో ఉపమానం చెప్పాడు, అది చదివి నేను ముగించేస్తాను. 8వ వచనం చూడండి, యోహాను 3:8. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. తర్వాత మాట అందరం చదువుతామండి. ఆత్మమూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. గాలి విసురుతుందండి, ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది, కానీ అది వెళ్ళేటప్పుడు శబ్దం వస్తుంది కానీ అది కనబడదు. నీవు కూడా లోకములో కనబడకూడదు, నీ విశ్వాసము మాత్రమే కనబడు. Your faith must be seen, not you or your action nor your deeds. నేను విమర్శించట్లేదు కానీ మీకు తెలియడం కోసం చెప్తున్నాను. నా ప్రార్థన వాళ్ళని కాపాడింది, వీళ్ళని బతికించింది. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థపరచబడ్డారంటారు చూడండి. నేను దేవుడు నాకు ఇచ్చిన వరాలు, దేవుడు నాకు ఇచ్చిన ఘనత, దేవుడు నన్ను దీవించిన విధానాన్ని చూడండి. నెబుకద్నెజరు కోట గోడ మీద, అంతఃపురపు గోడ మీద నుంచి గర్వించినట్టుగా అనిపిస్తుందండి. దానినే ప్రభు అంటున్నాడు, శబ్దం వస్తుంది కానీ గాలి కనపడదు. ఆత్మమూలంగా పుట్టినవాడు అలా ఉండాలి కానీ తన్ను తాను కనపరుచుకోకూడదు. యేసయ్య ఎక్కడన్నా తను కనపరుచుకున్నాడండి. ఆయన ఏమంటాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. తాను ఎప్పుడు బాగు చేశారని చెప్పలేదు. కానీ మనకు అలా గాలిలాగా వెళ్ళేవాళ్ళు కాదు, మనకు కనబడుతుంది. తమ్ముడు తాము క్రీస్తు కంటే ఎక్కువగా కనపరుచుకున్నాడు. వాళ్ళని వెంబడించొద్దని. నీకు కావలసింది మనుషులను వెంబడించుడు కాదు, క్రీస్తుని వెంబడించుట. ఆత్మ నడచినట్టుగా నీ విశ్వాసాన్ని కొనసాగించు. తల వచ్చి ప్రార్థన చేసుకో. దయచేసి అందరూ తల వచ్చి కళ్ళు మూసుకుని పరిశుద్ధ దేవుని వైపు చూడవలసింది. జీవము కలిగిన నా ప్రియమైన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో నాతో మాట్లాడడానికి పరిపూర్ణుల మొదలును మీ వాక్యానుసారంగా బాప్తిస్మము పొంది ఆత్మలో జీవించినప్పుడు నాకు సహాయం దయచేయండి. నా ప్రాణాత్మ జీవనాన్ని మీకే అప్పగించి ప్రతిష్ఠించి యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.